కానీ మంచిగా ఉంటాడు కదా వివేక్ వెంకటస్వామి, నేను కూడా చూసిన దగ్గరికి వెళ్ళి. అంటే కొంచెం నీట్ పొలిటీషియన్ లాగానే కనిపిస్తాడు కదా, ఎందుకు ఇంత అరెస్ట్ ఎక్కడ కాలే అరెస్టులు? ఒక ప్రత్యర్థి ఎక్కడ అరెస్ట్ కాలేవు, మీరు ఒకరే అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు దీంట్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వివేక్ గారు మంత్రి అయినరు, మంత్రి అయిన తర్వాత ఒక మున్సిపాలిటీలో వారికి ఓటమి వచ్చింది. సో దాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. మొన్న కూడా పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, 102 స్థానాలుగా 49 గ్రామ పంచాయతీలు వాళ్ళు గెలిచారు. సో అది జీర్ణించుకోలే. ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీ ఓటమి, ఇది జీర్ణించుకోక ఎట్లనే వేసి మేము గెలుచుకోవాలి, చైర్మన్ వైస్ చైర్మన్ స్థానం కైవసం చేసుకోవాలని ఆయన జిద్దుకు పోయి ఈ రకంగా చేసిండు. నేను ఇంకోటి కూడా ఏమంటున్నానంటే, ప్రేమ కొద్దీ ప్రజల మెప్పు పొంది ఓట్లతో మీరు గెలుచుంటే అది వేరు. ఆ పరిస్థితి లేనప్పుడు ప్రజా తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు దాన్ని ముందుగా స్వీకరించాలి కదా. మీరే అన్నారు వివేక్ గారు అట్లా ఉండరు, మంచిగా ఉంటారు కదా అని. మరి అట్లా మంచిగా ఉండేటోడైతే గిట్ల ఎందుకు చేసిండు? 13వ తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. అంటే మంత్రి అయినాక ఏమైందో నాకు తెలియదు, మంత్రి కాకముందు కొంచెం మంచిగా ఉంటుండే. ఫిబ్రవరి 13 నాడు రిజల్ట్స్ వచ్చినాయి. 14 నాడు మా కౌన్సిలర్లంతా భద్రాచలం పోయినారు. భద్రాచలం పోతే అక్కడ క్యాంపు మీద సీతారాముల వారి దర్శనం కోసం వీళ్ళు పోతే నందిని హోటల్ మీద అటాక్ చేశారు. 8 కార్లలో కాంగ్రెస్ వాళ్ళు, 2 కార్లలో పోలీసు వాళ్ళు పోయి అటాక్ చేశారు. నాకు జైల్లో ఉన్నప్పుడు లేదు, అంతకు ముందు నాకు ఆ విషయం తెలిసి నేను భద్రాచలం పోయి వాళ్ళందరినీ తీసుకొని నేను వచ్చి మా ఇంట్లో ఉంచడం జరిగింది. సో 16వ తారీఖు నాడు మేము చైర్మన్ ఎన్నిక కోసం పోతుంటే పోలీసులను పెట్టి ఇన్ టైంకి మమ్మల్ని కౌన్సిల్ హాల్కి చేరకుండా చేశారు. 17వ తేదీకి వాయిదేశారు. 17వ తేదీ నాడు కూడా పోలీసులతో మాట్లాడిన తర్వాతనే ఒక కారు నేను కోలక్ష్మి గారు ముందర, 3 కార్లు వెనకాల కౌన్సిలర్లు తీసుకొని మేము పోతుంటే అక్కడ మమ్మల్ని ఆపారు. కారణం ఏంటంటే ఒక కౌన్సిలర్ని మీరు కిడ్నాప్ చేసిరని చెప్పి ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ పట్టుకుని వచ్చారు. ఆ కౌన్సిలర్ గారు 21వ వార్డు కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత, మా దళిత నాయకురాలు, ఆమె గట్టిగా పోలీసు వాళ్ళని తిట్టింది. అసలు మీకు కంప్లైంట్ ఎవరు ఇచ్చిరని. మీ అత్త ఇచ్చిందని. అసలు మా అత్తకు చదివేరు, అది కంప్లైంట్ ఇట్లా రాసింది ఆమె, అసలు మా అత్తకు సంతకమే పెట్టారు, అది సంతకం ఎక్కడిది అని చెప్పి గట్టిగాని నాకు కేసీఆర్ గారు సుమనన్న టికెట్ ఇచ్చారు. పార్టీ గుర్తు మీద నేను గెలిచిన, నేను ఎవరికి అమ్ముడు పోలే, సో మీరు ఇట్లా చేయకుండా ఆమె గట్టిగాని ఆమె కౌన్సిల్కి పోయింది. సో మేము అక్కడ ఈ సందర్భంలో పోలీసు వాళ్ళు చేసినటువంటి అత్యుత్సాహాన్ని మేము ప్రశ్నించినాం. నేను కోలక్ష్మి గారు, మా కొంతమంది నాయకులు, కార్యకర్తలు మేము ఉన్న తిప్పి కొడితే అక్కడ 20-25 మంది ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నారు. ఉన్నదే 20-25 మంది మేము మమ్మల్ని పోనీయాలి, మా కౌన్సిలర్లను పంపించినాం. తర్వాత అదే వివేక్ గారి కాన్వాయ్ 7-8 కార్లు, 200-300 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఇటువైపు నేను కోలక్ష్మి గారు మేము అడిగినాం, మీరు మమ్మల్ని పోనీయారు, వీళ్ళని ఇంతమందిని ఎట్లా పోనిస్తారు కౌన్సిల్కి, ఎట్లా పోనిస్తారు మున్సిపల్ ఆఫీస్కి అని చెప్పి మేము ప్రశ్నిస్తే మా మీద లాఠీ చార్జ్ చేయడం, అటు నుండి కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు రువ్వడం, ఉల్టా మళ్ళీ మా మీద. మీరు వివేక్ కాన్వాయ్ మీద వేసిండ్రా లేకపోతే వాళ్ళు మీ మీద వేసినారా? ఏమైంది? కాంగ్రెస్ వాళ్ళే మా మీద రాళ్ళు వేసిరు. మీరు వీడియో ఫుటేజ్లు చూస్తే అవన్నీ బయటకు వచ్చిన వీడియోస్ చూసినా. కాంగ్రెస్ వాళ్ళే రాళ్ళు వేసిరు, పోలీసులు లాఠీ చార్జ్ చేసిరు, ఉల్టా మా మీద కేసులు పెట్టి, మా 25 మంది మీద కేసులు పెట్టి మమ్మల్ని జైళ్ళలోకి పెట్టారు.